అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6 o'clock అయిందండి. నా సండే మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. ఫ్రెండ్స్, మీ అందరికీ మన తెలుగు మామ్ ఛానల్ తరపు నుంచి హ్యాపీ మదర్స్ డే. ఇది యశు డ్రా చేశాడండి. నిన్న నైట్ డ్రా చేసినట్టున్నాడు. అంటే నేను మార్నింగే లెగుస్తాను కదా, నేను లెగిచేటప్పటికి నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు టీపాయ్ మీద పెట్టేసేస్తారు. ఇంకా పిల్లలైతే నిద్ర లేగలేదు. మార్నింగ్ లెగిచిన తర్వాత ఇది చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాబట్టి మీతో కూడా షేర్ చేయాలనిపించింది. కాబట్టి ఈ క్లిప్పింగ్ని కూడా యాడ్ చేస్తున్నాను. ప్రతి అకేషన్కి యశు, శ్రేయు ఇద్దరు కూడా నాకు అలాగే మా హస్బెండ్కి ఇద్దరికి కూడా వాళ్ళ కార్డ్స్ చేసిస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, పిల్లలు మన కోసం ఇలా వాళ్ళ ఫీలింగ్స్ అంతా కూడా ఇలా రాసిచ్చారంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇది చూడగానే. నేను మొత్తం కూడా అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టేస్తాను. నాకు యశు, శ్రేయు ఇచ్చినవి అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది శ్రేయు చేసిందండి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:30 అయిందండి. మేము ఇప్పుడు గ్రాసరీస్ కోసం వెళ్తున్నాము. ఇప్పుడు కంపల్సరీ డబల్ మాస్కే మనం యూజ్ చేయాలండి. సింగిల్ మాస్క్ అసలు యూజ్ చేయకూడదు. కాబట్టి నేను ఫస్ట్ సర్జికల్ మాస్క్ పెట్టుకున్నాను. దాని తర్వాత క్లాత్ మాస్క్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. ఇప్పుడు మేము బయటకు ఎందుకు వెళ్తున్నాము అంటే, మాకు బెంగళూరులో రేపటి నుంచి కంప్లీట్ లాక్డౌన్ అండి. మండే నుంచి కంప్లీట్ లాక్డౌన్ 15 days. కాబట్టి 1 monthకి సరిపోయే గ్రాసరీస్ అయితే తీసుకొని వద్దాం అనుకుంటున్నాము. 1 monthకే ఎందుకంటే ఇప్పుడు 15 days అన్నారు, కానీ మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మళ్ళీ మధ్యలో ఏమన్నా అయిపోయి మళ్ళీ టెన్షన్ పడే పని లేకుండా 1 monthకి తెచ్చుకున్నాము అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా, టెన్షన్ లేకుండా ఉండొచ్చు అని చెప్పి 1 monthకి సరిపోయేవి తీసుకొని వద్దాం అనుకుంటున్నాము. లాస్ట్ వీక్ అయితే నేను పప్పులు ఇట్లాంటివి కొన్ని తీసుకొని వచ్చాను. అప్పుడు మిస్ అయినవి, అలాగే కొన్ని వెజిటబుల్స్, ఇంకా పిల్లల కోసం స్నాక్స్ ఇట్లాంటివి అవన్నీ కూడా ఇప్పుడు మేము తీసుకొని రావడానికి వెళ్తున్నాము. పిల్లలకైతే నైటే చెప్పేస్తానండి. అంటే మేము మార్నింగ్ ఇలా గ్రోసరీస్కి వెళ్తున్నాము, నిద్ర లేచిన తర్వాత మేము కనిపించకపోతే భయపడొద్దని చెప్పేసి మేము నైటే చెప్పాము. కాబట్టి పిల్లలైతే ఏం భయపడరండి. నాకు తెలిసి పిల్లలు నిద్ర లేచే లోపలికి మేము రిటర్న్ వచ్చేస్తాము. ఇప్పుడు మేము వెళ్తుంది గోపాలన్ ఆర్కేడ్ అండి. మాకు ఇంటికి చాలా దగ్గరే. ఒక 1 hourలో మేము బ్యాక్ అయితే వచ్చేస్తాం. మేబీ 7:30, 8 కల్లా మేము ఇంటికి అయితే వచ్చేస్తాము. చూసారు కదా ఎన్ని అంబులెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి మొత్తం కూడా కరోనా పేషెంట్స్ బాడీస్ అండి. ఇక్కడ బరియర్ గ్రౌండ్ ఉంది. అసలు చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇంతకుముందు ఇలా చూసింది కూడా లేదు. పగవాళ్ళకి కూడా రాకూడదండి ఇలాంటి ఇది అయితే. చాలా బాధ అనిపిస్తుంది, అలాగే భయంగా కూడా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇప్పుడు మేము ఆర్ఆర్ నగర్కి వెళ్తున్నామండి. రాజరాజేశ్వరి నగర్. ఇక్కడ గోపాలన్ ఆర్కేడ్ అని ఉంది. ఇందులో స్టార్ బజార్ ఉంటుందండి. మేము ఇప్పుడు గ్రోసరీస్ అక్కడే తీసుకురావడానికి వెళ్తున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి గోపాలన్ ఆర్కేడ్. బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది.
ఇక్కడ మనకి చాలా రీజనబుల్ రేట్లో మనకి అన్నీ కూడా గ్రోసరీస్ దొరుకుతాయండి. నార్మల్గా ఈ టైంలో మేము చాలా షాప్స్ చూసాము, అక్కడ రేట్ ఎంత ఎక్కువ చేసేస్తున్నారో. కాకపోతే ఇక్కడైతే మిగతా షాప్స్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ రేట్లో దొరుకుతాయి. మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయండి. అంటే ఇది టాటా వాళ్ళది కాబట్టి చాలా ఆఫర్స్ ఇచ్చారు. అలాగే రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి. మేము లాస్ట్ మంత్ గ్రోసరీస్ వేరే షాప్లో తీసుకొచ్చినప్పుడు చాలా అయింది మాకు. మళ్ళీ లాస్ట్ వీక్ మేము కొన్ని పప్పులు ఇట్లాంటివి తీసుకురావడానికి ఇక్కడికే వచ్చాము. అప్పుడు కంపేర్ చేస్తే ఇక్కడ షాప్లో అయితే చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మేము మళ్ళీ ఇక్కడికే వచ్చాము, ఇక్కడ పర్చేస్ చేద్దామనే వచ్చాము. ఇక్కడ ఓన్లీ ఈ మాల్లో మిగతా షాప్స్ అన్నీ క్లోజ్ అండి. ఓన్లీ స్టార్ బజార్ ఒక్కటే ఓపెన్లో ఉంది. అంత రష్ అయితే ఏమీ లేదండి. మేము మార్నింగే వచ్చేసాం కదా, కాబట్టి రష్ అయితే లేదు. అంటే రష్ ఉండదు అని చెప్పి మేము తొందరగా బయలుదేరాము. చూసారు కదా, నార్మల్గా ఇక్కడ వెహికల్స్ కూడా ఫుల్గా ఉంటాయి. ఈరోజు అయితే ఏమీ లేదు, అంత ఎక్కువైతే ఏమీ లేదు. ఫస్ట్ మాకు కావాల్సినవి అన్నీ కూడా తొందరగా తీసుకొని ఇంకా బయలుదేరేస్తాము. పిల్లలు పడుకొని ఉన్నారు కదా ఇంట్లో, కాబట్టి తొందరగా మేము షాపింగ్ అది ఫినిష్ చేసేసుకొని ఇంటికైతే బయలుదేరుతాము. చూసారు కదా, ఇక్కడ చాలా ఆఫర్స్ అయితే ఉంటాయండి. చాలా అంటే మిగతా షాప్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. అలాగే అంటే తక్కువ రేట్ అని చెప్పి క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకోవచ్చు, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మేము కొన్ని బిస్కెట్స్ అవి తీసుకున్నాము పిల్లల కోసం. అలాగే వెజిటబుల్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటబుల్స్. అలాగే ఫ్రూట్స్ అవి కూడా నేను పర్చేస్ చేశాను. అలాగే ఇంకా కొన్ని గ్రోసరీస్ లాస్ట్ టైం నేను మిస్ చేసినవి కొన్ని ఇప్పుడు నేను పర్చేస్ చేశాను. చూసారు కదా, చాలా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండబట్టి మేము చాలా ఫాస్ట్గా మా షాపింగ్ అయితే ఫినిష్ చేసేసాము. ఇంకా బిల్ అది పే చేసేసి ఇంటికైతే బయలుదేరుతాము. ఇప్పుడు టైం వచ్చి 7:30 అయిందండి. చాలా ఫాస్ట్గా అయితే మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. నేను బ్యాగ్స్ అవి అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చానండి. మనకేమి ఇక్కడ షాపులలో ఫ్రీగా ఇవ్వరు కదా, వాటికి కూడా మనం మనీ పే చేయాలి. అంతేకాకుండా మనం ఎక్కడ షాపింగ్ చేస్తే అక్కడ వచ్చిన బ్యాగ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నా కూడా ఫుల్గా అయిపోతాయి కదా. కాబట్టి నేను బ్యాగ్ అయితే ఎక్కడ తీసుకోను, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేస్తాను. ఇంకా మేము మొత్తం ట్రాలీలో వేసుకొని ఇక్కడ పార్కింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా గ్రాసరీస్ అన్నీ కూడా ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాము. మనకు ఏమైనా షాపింగ్ చేయడం అయితే ఈజీయే, కాకపోతే అవన్నీ కూడా మళ్ళీ నీట్గా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత వాటిని నీట్గా సర్దు పెట్టుకోవడం అది కొంచెం పనే కదా. అంటే అది కొంచెం కష్టమైన పనే. మీలో ఎంతమందికి అనిపిస్తుంది ఇలా? నాకైతే అలానే అనిపిస్తుందండి. షాపింగ్ చేసినప్పుడు అన్నీ ఈజీగా అన్నీ తీసేసుకుంటాము, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది ఇవన్నీ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి. కాబట్టి అదొక్కటే నాకు కొంచెం ఇది అనిపిస్తుంది. వెజిటబుల్స్ అంటే వాటిని శానిటైజ్ చేసేసుకున్నట్టు కొంచెం ఒకసారి నీట్గా వాటర్లో వాష్ చేసేసి అవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. కానీ మిగతావి అన్నీ కూడా మనకి డబ్బాలన్నీ కూడా ఇది కావు కదా. కాబట్టి నా దగ్గర అయిపోయినవి నేను మొత్తం ఇప్పుడు తీసుకొచ్చిన గ్రోసరీస్ అవి అన్ని దాంట్లో వేసేసి మిగతావన్నీ కూడా నేను లోపల పెట్టేస్తాను. ఒక కాటన్ బాక్స్ పెట్టాను, ఆ కాటన్ బాక్స్లో అయితే నేను పెడతాను. కానీ వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టడానికి పిల్లలు చాలా హెల్ప్ చేస్తారండి ఈ విషయంలో. గ్రోసరీస్ అయితే నేను పెట్టుకుంటాను, కానీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా పిల్లలే నాకు హెల్ప్ చేస్తారు.
మేము పర్చేజ్ చేసింది అంతా కూడా 2142 రూపీస్ అయిందండి ఇక్కడ. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇవన్నీ కూడా నీట్గా సర్దేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపేర్ చేయాలి. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లో నేను మటన్ దొన్న బిర్యానీ చేస్తున్నానండి. ఇది బెంగళూరు ఫేమస్ మటన్ బిర్యానీ. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు ఈ మటన్ బిర్యానీని నేను జీరా రైస్తో చేస్తున్నాను. అంటే ఈ బిర్యానీ వచ్చి జీరా రైస్తో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ వచ్చి దీన్ని జీరా రైస్ అంటారు, మన ఆంధ్రాలోను తెలంగాణలో దీన్ని చిటిముత్యాలు అంటారు. మనకి ఇప్పుడు ఈజీగా అన్ని ప్లేసెస్లో అయితే దొరుకుతుందండి. చాలా ఫ్లేవర్ఫుల్ రైస్ ఇది, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఈ రైస్ని నీట్గా వాష్ చేసేసి ఇందులో వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం ఈ రైస్ని అయితే నానబెట్టుకోవాలండి. నేను నీట్గా వాష్ చేసేసి వాటర్ వేసి పెట్టేశాను. ఈ హాఫ్ అన్ అవర్లో నేను మిగిలిన పనులు కూడా నేను ఫినిష్ చేసేస్తాను. ఈ దొన్న బిర్యానీ కోసం మనం ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం నేను వెల్లుల్లిపాయ తీసుకున్నాను, అలాగే అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్, అంటే మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి, ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ వేసేసుకొని మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మనకు ఈ బిర్యానీలో ఈ పేస్ట్ వల్లే టేస్ట్ అనేది. మనం ఈ పేస్ట్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మటన్ని బాయిల్ చేసుకోవాలండి. నేను కుక్కర్లో మటన్ వేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అంటే మటన్కి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. దీన్ని ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఒకవేళ మటన్ 5 to 6 విజిల్స్ కూడా కుక్ అవ్వలేదు అనిపిస్తే మళ్ళీ ఒక 2 విజిల్స్ ఎక్స్ట్రాగా కుక్ చేసుకోవచ్చు. నేను కుక్కర్ మూత క్లోజ్ చేసేసాను, విజిల్ పెట్టేస్తున్నాను. అంటే ఒక్కొక్కసారి మనకు 5 విజిల్స్కే కుక్ అయిపోతుంది, ఒక్కొక్కసారి మనకి 7 విజిల్స్ అయినా కూడా సరిగా కుక్ అవ్వదండి. చెక్ చేసుకొని మనం 1-2 విజిల్స్ ఎక్కువ చేసుకోవచ్చు. నాకు 6 విజిల్స్కి మొత్తం మటన్ అనేది బాగా కుక్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు మనం ఈ మటన్ పీసెస్ పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఈ మటన్లో వచ్చిన స్టాక్ ఉంది కదండి, మటన్ స్టాక్, దీన్ని తీసి మనం పక్కకు పెట్టుకోవాలి. ఇది మనం బిర్యానీలోకి యూస్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ బిర్యానీని నేను పాట్లో చేస్తున్నానండి. స్టవ్ పై పాట్ పెట్టుకొని ఇందులో నేను ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. మీరు కుక్కర్లో చేసుకోవచ్చు, అలాగే మీరు బౌల్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇందులో నేను కొంచెం బిర్యానీ ఆకు వేసుకున్నాను, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను, కొంచెం జీరా వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పాట్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు సేమ్ ప్రాసెస్లో మీరు కుక్కర్లో చేసుకోవచ్చు, లేదా ఏదైనా బౌల్లో కూడా మీరు చేసుకోవచ్చు. మనం ఈ హోల్ బిర్యానీ మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. ఈరోజు నేను 3 కప్స్ రైస్ అలాగే 1/2 kg మటన్తో చేస్తున్నానండి. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకున్నాను. మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక టొమాటోని పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నానండి. ఈ టొమాటో పేస్ట్ని కూడా మనం బాగా మగ్గనివ్వాలి. చూడండి, టొమాటో బాగా మగ్గిపోయింది, అంటే ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, అంటే మనకి టొమాటో మొత్తం కూడా బాగా మగ్గిపోయినట్లు.
నేను ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇందులో మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదండి. పేస్ట్ చేసుకునేటప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు, గ్రీన్ కలర్ అలానే ఉంటుంది. కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. అలాగే సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ కొంచెం చూసి వేసుకోవాలండి. మనం ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా వేసాం కదా, కాబట్టి కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను. ఈ బిర్యానీ మసాలా పౌడర్ రెసిపీ మన వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటుందండి, స్పైస్ పౌడర్స్లో ఉంటుంది. మీకు ఈ రెసిపీ తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. ఒక 2 మినిట్స్ మనం దీన్ని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. అలాగే మనం వేసిన ఈ గ్రీన్ పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్, అది మొత్తం కూడా బాగా కుక్ అవ్వాలి. అంటే రాస్మల్ అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను మటన్ స్టాక్ వేసుకున్నాను. మనం మటన్ని బాయిల్ చేసినప్పుడు వస్తుంది కదండి వాటర్, అది ఇందులో వేసుకున్నాను. మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి సిమ్లో 2 మినిట్స్ మనం కుక్ చేసేసుకోవాలండి. 2 మినిట్స్ అయిందండి. ఇప్పుడు నేను మూత తీసేస్తున్నాను. చూడండి, మొత్తం కూడా మనకి బాగా కుక్ అయిపోయింది. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఒకసారి మొత్తం మనం ఈ రకంగా మిక్స్ చేసేసుకోవాలి. నేను రైస్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ బిర్యానీకు వచ్చి మనం జీరా రైస్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఇప్పుడు రైస్ వేసేసుకున్నాను. రైస్ వేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ ఇలానే ఈ రైస్ని కుక్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నేను వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టేశానండి. మనం ఇప్పుడు జీరా రైస్ వేస్తున్నాం కదా, ఈ రైస్కి అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. అది మనం బాయిల్ వాటర్ వేసేసుకున్నాము అనుకోండి, హాట్ వాటర్ వేసేసుకుంటే మనకి ఆ మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం మటన్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము, అంటే మటన్ని కుక్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం ఈ బిర్యానీ మొత్తానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను మొత్తం బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ వేసుకోవాలి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. నార్మల్ రైస్ యూస్ చేసే పని అయితే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం లెమన్ జ్యూస్ వేస్తున్నాను. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తరువాత దీనిపైన మూత పెట్టేసి సిమ్లో మనం ఒక 10 మినిట్స్ అయినా మనం కుక్ చేసుకోవాలండి. చూడండి, నేను 10 మినిట్స్కి మనకి రైస్ అనేది ఈ రకంగా అవుతుంది. అంటే మొత్తం కూడా కుక్ అవ్వలేదు. మనం దీన్ని సిమ్లోనే మనం కుక్ చేసుకోవాలండి. మనం ఈ రకంగా వాటర్ అనేది కొంచెం ఇంకిపోయిన తరువాత మనం దీనిపైన బనానా లీఫ్ పెట్టుకోవాలి. ఈ బిర్యానీలో బనానా లీఫ్ పెడితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. బనానా లీఫ్ వల్ల మనకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి తప్పకుండా ఈ రకంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు పాట్లోనే చేసుకోవాలని లేదు, నార్మల్గా మీరు బౌల్లో చేసుకున్నా కూడా మీరు ఈ రకంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పైన బనానా లీఫ్ పెట్టండి. నేను బనానా లీఫ్ని కట్ చేసేసి ఈ రకంగా మొత్తం కూడా కవర్ చేసేసాను. పాట్ మొత్తాన్ని ఇలా కవర్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన మనం మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం కుక్ చేస్తే సరిపోతుంది. మనకు రైస్ అనేటప్పుడు ప్రాపర్గా కుక్ అయిపోతుంది. అంటే ఇది మొత్తం కుక్ అయిన తర్వాత మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. 5 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేశాను, మూత తీసేసాను. ఇప్పుడు ఈ బనానా లీఫ్ని కూడా ఒకసారి తీద్దాము. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. చూసారు కదా, మనకి మొత్తం కూడా నీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ జీరా రైస్ వల్ల మంచి ఫ్లేవర్ అండి. అంతేకాకుండా బనానా లీఫ్ కూడా పెట్టాం కదా, దీనివల్ల మనకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే బెంగళూరు స్పెషల్ మటన్ దొన్న బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈ మటన్ దొన్న బిర్యానీకి కాంబినేషన్ అంటే మనం పెరుగు చట్నీతో తీసుకోవచ్చు, లేదా మనం చికెన్ గ్రేవీ కానీ, మటన్ గ్రేవీ కానీ, లేకపోతే చికెన్ డ్రైతో కూడా మనం తీసుకోవచ్చు. ఈరోజు నేను ఈ మటన్ దొన్న బిర్యానీకి కాంబినేషన్గా
చికెన్ పెప్పర్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది రిక్వెస్టెడ్ వీడియో అండి. చికెన్ పెప్పర్ ఫ్రై రెసిపీని షేర్ చేయమని అడిగారు. కాబట్టి ఈరోజు నేను మీకు చికెన్ పెప్పర్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను డిజైనో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. ఆలివ్ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను క్రష్ చేసుకున్న గార్లిక్ వేసుకున్నాను. ఈ గార్లిక్ మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అంటే కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీస్ని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. పెప్పర్ ఫ్రై అంటే మనకి కరివేపాకు ఉండాలండి. అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కరివేపాకును కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను చికెన్ వేసుకుంటున్నాను. నేను 1/2 kg చికెన్ వేసుకున్నాను. ఈ చికెన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏది యాడ్ చేయకూడదండి. మనం ఈ రకంగా టర్న్ చేసుకుంటూ చికెన్ మొత్తం కూడా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ఒక 10 to 15 minutes పడుతుంది మొత్తం ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఈ రకంగా మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. చికెన్ పెప్పర్ ఫ్రైలో మనకి మెయిన్ ఫ్లేవర్ అనేది పెప్పరేనండి. అలాగే కరివేపాకు వల్ల కూడా మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నేను స్టార్టింగ్లో వేసాను. అలాగే లాస్ట్ కూడా కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఈ కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. హాయ్ అరుణ గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్డ్. హాయ్ నందకిషోర్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు మీ పేరెంట్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్డ్. హాయ్ సుతీక్ష్ రెడ్డి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు మీ పేరెంట్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ డియర్.